ఫ్రెండ్స్, ఉదయం అయితే బఠానీ ఉడికించుకున్నామండి. అది టిఫిన్గా పెట్టుకున్నాము. కొంచెం బఠానీ ఉండిపోయింది. అది వంకాయ బఠానీ చేశానండి. ఇవ్వండి, వంకాయ బఠానీ చేశానండి. బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు జీలకర్ర పౌడరు వేసాను. చక్కటిగా మంచి టేస్ట్ ఉందండి. మనకి ఏంటంటే ఉదయం టిఫిన్కి అయిపోయింది. కొంచెం బఠానీ ఉంటే వంకాయలో వేసాను. చాలా కమ్మగా బాగుందండి. రాత్రికైతే ఒక 2 చపాతీలు చేసుకున్నాం అనుకోండి, కొంచెం కూర ఉంచుకొని వంకాయ బఠానీ చపాతీ తినేస్తే అయిపోతుందండి. అలాగే బఠానీ ఉడకబెట్టాను కదండి, ఆ నీళ్ళలో కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసి ఉడికించేసానండి. అలాగే 2 వంకాయ ముక్కలు వేసుకున్నానండి. చారులో వంకాయ ముక్క చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు మా అమ్మ చారులోను వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసేదండి. వాటితోనే చక్కగా అన్నం తినేసేవాళ్ళం. చక్కగా అంత కమ్మగా ఉండేది. ఈరోజైతే వంకాయ బఠానీ. బాయ్ అండి. ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఛానల్ ముందుకు వెళ్తుంది. ఫ్రెండ్స్, బాయ్ అండి.